కార్లను ఎంత ప్యాషన్గా కొంటారో వాటి నెంబర్లను దక్కించుకోవడం కూడా అంతే ప్యాషన్గా మారిపోయింది. దీనికి డబ్బులు ఎంతైనా పర్వాలేదు, లక్షల్లో అయినా దాన్ని దక్కించుకోవడమే ముఖ్యం. ఇప్పుడు ఈ వరవడే కొనసాగుతోంది. ఈ ఫ్యాషనే తెలంగాణ ఆర్టీఓకి కాసుల వర్షం కురిపిస్తోంది. తెలంగాణ రవాణా శాఖకి ఫ్యాన్సీ నెంబర్ల వేలం ఇప్పుడు ఒక పెద్ద ఆదాయ వనరుగా మారిపోయింది. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ వాహనాలకి ప్రత్యేక నెంబర్లు పొందడానికి లక్షలు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాట్లేదు. అయితే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఈ విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. ఒకే రోజులో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిపడింది. ఈ నెంబర్ల మోజు వెనుక చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇంతకీ ఆ నెంబర్ల ప్రత్యేకత ఏంటో తెలుసా? తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్లు అక్షరాల కాసుల వర్షాన్ని కురిపించేస్తోంది. వాహనదారులు, ముఖ్యంగా సెలబ్రిటీలు, ధనవంతులు తమ వాహనాలకు ప్రత్యేక గుర్తింపును కోరుకుంటూ అదృష్టాన్ని తెస్తాయని కొందరు భావించి అంకెల కలయిక కోసం మరికొందరు భారీ మొత్తాన్ని వెచ్చించడానికి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒక్కో ప్రత్యేక నెంబర్ కోసం లక్షలు పోసి వేలంలో దక్కించుకున్న సందర్భాలు ఇప్పటికే కోకొల్లలుగా ఉన్నాయి. వాహనం కొన్న ఖరీదులో సుమారు 15 నుంచి 20% వరకు ఈ నెంబర్ల కోసమే ఖర్చు పెడుతున్నారు. వాటికున్న ప్రాముఖ్యత అలాంటిది. మరి హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ ప్రత్యేక నెంబర్ల వేలం ద్వారా లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఆర్టీఏ జోన్ రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తూ ముందు వరుసలో ఉంది. దీని పరిధిలో అత్యంత సంపన్నులు, ప్రముఖులు నివసించే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాలు ఉండడం కూడా ఒక కారణం. ఇది నిజంగానే కాసుల పంటగా మారింది. జూన్ 27 ఆ రోజున ఒక్కరోజే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ప్రత్యేక నెంబర్ల వేలం ద్వారా ఏకంగా 42,10,844 రూపాయల ఆదాయం సమకూరింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత క్రేజ్ ఉందో. ఇక మరో నెంబర్ TZ09F999949. ఈ నెంబర్ అత్యధికంగా 12 లక్షల రూపాయలకు వేలాన్ని దక్కించుకున్నారు. ఇక మరో నెంబర్ TZ09Z0001. ఈ నెంబర్కు 5,66,111 రూపాయలకు వేలానికి వెళ్ళింది. మరో నెంబర్ TZ09Z0006 నంబర్. ఈ నంబర్ 3,92,000కి దక్కించుకున్నారు. ఇక TZ09Z0005. ఈ నెంబర్ 2,01,100 రూపాయలకు పోగా, ఇక మరో నెంబర్ TZ09Z0019 నెంబర్కు 1,60,019 రూపాయలకు పలికింది. దీనిని బట్టే ఈ నెంబర్ల క్రేజ్ ఎలా ఉందో, ఆ నెంబర్ల మోజులో ఎన్ని లక్షలకైనా వెచ్చించడానికి ఎలా ముందుకొస్తున్నారో అర్థమవుతోంది. ఈ క్రేజే ఆర్టీఓ కార్యాలయానికి గట్టిగా డబ్బులను సంపాదించి పెడుతోంది. అయితే ఈ ప్రత్యేక నెంబర్ల పట్ల ఇంత మోజు పెరగడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ప్రజల విలాసవంతమైన జీవనశైలి, అలాగే వారి యొక్క వ్యక్తిగత గుర్తింపును ప్రతిబింబించుకోవడానికి, అండ్ కొంతమంది దీన్ని ఒక అదృష్టంగాను భావించడం, ఇంకొంతమంది పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని నమ్మడం, ఇవన్నీ కలిపి ఒక సామాజిక హోదాని ప్రదర్శించుకోవడానికి, చాటుకోవడానికి ఈ నెంబర్లను కొనుగోలు చేయడం ట్రెండ్గా మారింది. ఈ ట్రెండే రవాణా శాఖకు నిరంతరం ఆదాయ వనరుగా మారిపోయింది. భవిష్యత్తులో కూడా ఈ ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుంది అనడంలో ఎలాంటి ఢోకా లేదు.